ఎవరైతే చిన్నప్పటి నుంచి కూడా పసిప్రాయం నుంచి ఒక పద్ధతిగా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, నీతి నిజాయితీలతో, స్వచ్ఛమైన మనసుతో మన పిల్లల్ని పెంచుతామో, మనం ఏది చెప్తే ఆ పిల్లలకి అదే అబ్బుతుందండి. మనం చేసే ప్రతి పనిని వాళ్ళు గమనిస్తారు, అదే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అందువల్ల ఎవరైనా గొప్పవారు అయ్యారు అంటే చిన్నప్పుడు నుంచి వాళ్ళకు వచ్చినటువంటి పునాది బలం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పద్ధతులు, తల్లిదండ్రుల యొక్క డిసిప్లిన్ వల్ల వాళ్ళు ఉన్నతంగా జీవితంలో అదే వాల్యూస్తో పెరుగుతారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా అల్లరి చిల్లరగా అబద్ధాలు ఆడుతూ, పెద్దలను గౌరవించకుండా ఎడాపెడా పెరిగే పిల్లలు కూడా దానికి తగ్గట్టుగానే మనం చూస్తూ ఉంటాం, సమాజానికి చేటుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరినైతే మనం ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమేటిక్గా మంచి అలవాట్లు, చక్కని అలవాట్లతో పెంచగలిగితే ఎవరైనా వాళ్ళ పిల్లల్ని సమాజానికి ఒక బహుమతిగా ఇవ్వగలిగితే, చక్కని గిఫ్ట్గా వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి పెడతారు, అదే వాల్యూస్తో పెడతారు. వాళ్ళని చూసి ఇంకొక 10 మంది నేర్చుకుంటారు. అదే చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లల మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషములు, అబద్ధాలు ఆడటం, ఎవరిని చూసినా కూడా ద్వేషించడం, ఎవరిని ఓర్చుకోలేకపోవటం, అవతల వాళ్ళ గొప్పతనాన్ని మెచ్చుకోలేకపోవడం, ఇటువంటి దురలవాట్లు కనుక నేర్పితే, చెడ్డ అలవాట్లు పిల్లలకి, అవే బలపడిపోయి చిన్న విత్తనం నుంచి మహావృక్షం పెరిగినట్టుగా, వాళ్ళ చిన్న మనసు నుంచి వాళ్ళు పెరుగుతుంటే ఆ విత్తనం నుంచి వృక్షం వచ్చినట్టుగా భయంకరంగా వాళ్ళలో చెడు పెరిగిపోతుంది, చాలా అనర్థాలకి దారితీస్తుంది. ఇది మన సమాజంలో నేటికి చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానం చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇవాళ రోజులు అలా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా, పద్ధతిగా మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పుతూ పెద్దలను గౌరవించాలి, గురువుల్ని, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, చక్కని విద్యాబుద్ధులు నేర్పించాలి. ఇలా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు జీవితంలో డౌటే లేదండి అత్యున్నత స్థాయికి పెడతారు. మన కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్కడున్నారు వాళ్ళు అని గమనిస్తే వాళ్ళు మంచి ఉద్యోగంలో, మంచి స్థాయిలో ఉంటారు. అది మాత్రం నిజమండి. ఇది ఖచ్చితంగా నిజం. ఇది ఎవరైతే పెద్దలను గౌరవిస్తూ, పెద్దల ఆశీర్వచనములు, గురువు యొక్క ఆశీర్వచనాలు పొందుతూ, గురువు యొక్క దీవెనలు పొందుతూ, తల్లిదండ్రుల దీవెనలు పొందుతూ అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారో, మంచి చోటుని, వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి పెడతారు. కాబట్టి క్రమశిక్షణ, మంచి అలవాట్లు అనేవి చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే అందరినీ కలుపుకోవాలి, అందరితో మంచి స్నేహం చేయాలి, చక్కని స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవాలి, మంచి మాటలు 10 మందికి చెప్పాలి. అటువంటి వ్యక్తులే జీవితంలో అత్యున్నత స్థాయికి పెడతారు. అంతేగాని ఈర్ష్య, ద్వేషములు, అసూయని పెంచుకుని ఎవరిని చూసినా ఓర్వలేని తనంతో ఉంటే వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోతుందండి. ముందుకు వెళ్ళలేరు. తాత్కాలికంగా వెళ్ళినా అది లాంగ్ రన్లో జీవితాంతం వాళ్ళతో నిలబడదండి. అందువల్ల మంచి పద్ధతులు, మంచి ఆహారపు అలవాట్లు, మంచి అలవాట్లు ఇవన్నీ కనుక నేర్పితే వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళి మరొకరికి ఆదర్శంగా నిలబడతారు, 10 మందికి మార్గదర్శిగా మారతారు.